హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరగాడపిల్ల. నేను మీ ఝాన్సీ. నేను కొత్త మిక్సీ కొనుక్కున్నాను. నా థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! దీనికి సంబంధించిన ఈ మిక్సీ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అండ్ ఆల్సో రివ్యూ కూడా అంటే మీకు చేసి చూపిస్తాను. నేనైతే 100% ఎవ్వరికి ఏం చెప్పాలనుకున్నా పానాసోనిక్ తప్ప మిక్సర్ గ్రైండర్‌లో మాత్రం ఇంకే కంపెనీ తీసుకోవద్దని 100% బల్లగుద్ది చెప్తానండి. ఎందుకంటే దీంతో నా అనుబంధం మినిమమ్ 15-16 ఇయర్స్ అనమాట. వాడుతూ ఉంటే వస్తువులతో అయినా అనుబంధం పెరుగుతుంది. అవునంటారా కాదంటారా? అందులోనూ మన కిచెన్‌లో రోజు తెల్లవారు లెగ్గానే వాడుతూనే ఉంటామేమో, చాలా ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. నేను అలా చేస్తానండి. అలాంటి ప్రొడక్ట్స్‌లో ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఈ పానాసోనిక్ మిక్సర్ అండ్ గ్రైండర్. నేను ఇప్పటి వరకు వాడింది కూడా పానాసోనిక్ మిక్సరేనండి. బట్ 15 ఇయర్స్ ఎలాంటి రిపేరు రాకుండా చాలా బాగా పనిచేసింది. ఇంకా గిన్నెలో అడుగుమట్టు అంటారా, అవి మనం వాడే విధానాన్ని బట్టి కొన్ని రోజులకి అంటే 4 to 5 ఇయర్స్ 6 ఇయర్స్కో కింద నాజిల్స్ లాంటివి మార్చుకుంటే సరిపోతుంది. బట్ మిక్సర్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు నాకు రిపేర్ రాలేదండి. చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు రిపేర్ రావడంలో కూడా నా మిస్టేక్ ఉంది. దానివల్ల మార్చాల్సి వచ్చింది. కొంచెం హడావుడిగా క్లీన్ చేస్తుంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయిందండి. అది నేను గమనించుకోలేదు. అది ప్రాబ్లం అయిందనమాట. నేను ఫస్ట్ నుంచి వాడింది పానాసోనిక్. నా ఫస్ట్ గ్రైండర్ మిక్సర్ అయితే ఇదండి. ఇది నాకు చాలా చాలా బాగా యూజ్ అయింది. నేనైతే 100% దీన్ని రిఫర్ చేస్తాను. బట్ మార్కెట్లో ఒకప్పటికి మోడల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి పానాసోనిక్ నేను వాడిన మోడల్ తర్వాత ఇంకొక మోడల్ వచ్చింది. ఆ మోడల్ మిక్సర్ గ్రైండర్ కూడా నేను రివ్యూ చేశాను. మన ఛానల్లో పెట్టానండి. చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ఇదేంటంటే నేను తీసుకున్నది అనమాట. అది నా రిలేటివ్స్ తీసుకుంటే దాన్ని నేను రివ్యూ చేసి పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రైండర్ వచ్చేసి మనకి పానాసోనిక్ AE 475 అండి. దీని మోడల్ నెంబర్ వచ్చి దీనికి మనకి 3 జార్స్, మామూలుగా అయితే సెట్లో 4 జార్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ట్రాన్స్పరెంట్ జార్ వస్తుంది, అది మేము జ్యూసర్కి అనమాట. దాంట్లో మనకి పల్పు విడిగా వచ్చేసేది కూడా ఉంటుంది. బట్ నాకైతే అది ఇంట్రెస్ట్ లేక ఆ కంటైనర్ అయితే తీసుకోలేదు. నేను 3 తీసుకున్నాను. దానికి రీజన్ ఏంటంటే నేను ముందు తీసుకున్న మిక్సీలో కూడా వాడిన దాంట్లో కూడా ఈ ట్రాన్స్పరెంట్ జార్ అయితే వచ్చిందనమాట. నాకు పెద్దగా యూజ్ అనిపించలేదు, అంటే వాడలేదు. వాడుతూ ఉంటే యూజ్ అవుతుందేమో. బట్ ఇక్కడ ఇందులో మనకి నార్మల్గా 3 జార్స్ వస్తాయి కదా, థర్డ్ జార్ ఏం పని చేస్తుందో మనకి ఆ జ్యూస్ జార్ కూడా అదే పని చేస్తుంది. సో నాకు జార్ వద్దని చెప్పి నేను 3 జార్సే తీసుకున్నాను అనమాట. ఈ మిక్సీలో నాకు బాగా నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి థర్డ్ జార్ కూడా పెద్దది ఇచ్చాడు అనమాట. నార్మల్గా జార్ థర్డ్ది చిన్నది వస్తుంది, అంటే లిడ్ కూడా చిన్నది వస్తుంది, అన్నీ చిన్నది వస్తుంది. ఇది అలా కాకుండా ఇది పెద్దది ఇచ్చాడు, కానీ దీనికి 3 లిడ్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసారా, నేను ఇప్పుడు మిక్సీ పెడుతుంటే లోపల పౌడర్ కానీ లేదంటే ఏదైనా పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చేస్తూ ఉంటాం కదా, అవి లిడ్కి అంటుకోవాల్సిన అవసరం లేకుండా అంటుకోకుండా మనం తిరిగేటప్పుడు ఆటోమేటిక్గా అది తిరుగుతుంది అనమాట. అలా తిరగడం వల్ల ఏంటంటే మూతను పట్టుకున్న ప్రతిదీ కూడా మనకి ఏదైతే ఆ కంటెంట్ అందులో వేసామో అదంతా మళ్ళీ జార్లోకి పడిపోతుంది. ఇదొకటి బాగుంది అనిపించింది. మిక్సీ ఓపెన్ చేయడానికి కొత్తది కదా అని ఓన్లీ షుగర్ వేసి తిప్పాను అనమాట. షుగర్ మాత్రం జస్ట్ మీరు చూసారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే తిప్పానండి నేను. అయితే కూడా చాలా స్మూత్ పౌడర్లా ఉంది. మెయిన్ పానాసోనిక్ తీసుకోమనడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మనకి కొబ్బరి చట్నీ అవి చేస్తూ ఉంటాం కదా, లేస్ లాగా మిగిలిపోతుంటుంది ఎంత చేసినా కూడా. కానీ పానాసోనిక్ మిక్సీ మోడల్ ఏదైనా సరే చాలా స్మూత్ పౌడర్ లేదంటే చాలా స్మూత్ పేస్ట్ అవుతుంది. మనకి పౌడర్స్ అయితే జల్లెడ పెట్టేసే అవసరం కూడా ఉండదన్నమాట, అంత స్మూత్గా వస్తుంది. ఇక్కడ మనకి సెకండ్ లిడ్ చూసారా, అదేంటంటే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. తక్కువ క్వాంటిటీ వేసుకున్నప్పుడు ఆ మూతని యూస్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ జార్ వచ్చేసి నార్మల్గా అంటే పైన ఇలా తిప్పేది కాకుండా నార్మల్ లిడ్ అనమాట. అంటే మొత్తం దీనికి వచ్చేసి 3 లిడ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జార్ వచ్చేసి మనకి థర్డ్ జార్, అంటే చెప్పాను కదా నేను ట్రాన్స్పరెంట్ జార్ తీసుకోలేదని. ఆ జార్ది ఈ జార్ది కూడా యూజ్ ఒకటే ఉంటుంది. మనకి ఇది మజ్జిగ చేసుకోవాలి అనుకున్నప్పుడు వెనపోస్ చేసుకోవడానికి ఈ బ్లేడ్ బిగించుకుని చేసుకుంటారు. బట్ ఇది లేకుండా నార్మల్ అందులో ఉన్న బ్లేడ్తో కూడా మనకి మజ్జిగ పడిపోతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది మన రెగ్యులర్గా ఇంకా నిత్యావసరమైన వస్తువుల్లో ఒకటని చెప్పొచ్చు ఈ జార్. ఎందుకంటే మనం రెగ్యులర్గా చట్నీస్ చేసుకున్న ఏదైనా మినిమం క్వాంటిటీ ఆఫ్ అంటే దోశల పిండి రిప్పుకున్న దేనికైనా సరే వాడే జార్ అనమాట ఈ మధ్యలోది. మనకి ఎప్పుడైనా బ్లేడ్స్ చేంజ్ చేసుకోవాలన్నా, క్లీనింగ్ చేసేటప్పుడు విప్పుకోవాలన్నా వాటికి, అలాగే మనకి లోపల కంటెంట్ని కలపడానికి కూడా ఇలా స్పాచులా లాంటిది ప్రతి మిక్సీకి ఇస్తారు కదా, అలాగే దీనికి కూడా వస్తుంది. మిక్సీ జార్ని ఫిట్ చేయడానికి కింద మనకి ట్రయాంగిల్ షేప్లో మనకి డాట్స్ కనిపిస్తాయి, దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. వీటి లిడ్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ పడుతుంది. ఆ లాక్ పడకుండా మనకి కంటెంట్ అనేది కదలదు. నేను ఆల్రెడీ ఇచ్చేసిన మిక్సీ కూడా ఇదే కాబట్టి మనకి రిటర్న్లో తీసుకున్నానండి దీన్ని. నార్మల్గా అయితే దీని ఎంఆర్పి వచ్చేసి 11,000 వరకు ఉంటుంది. బట్ మనకి నార్మల్గా బయట మార్కెట్లో అయితే 8,085 అలా ఉంటుంది. మిక్సీకి అంత కాస్ట్ ఎందుకని మీరు అనుకోవచ్చు. బట్ ఒక్కసారి కాస్ట్ పెడితే ఇది లైఫ్ లాంగ్ మనకి ఎక్కువ సంవత్సరాలు మనతో జర్నీ చేయవలసిన ఐటమ్ కాబట్టి దీనికి ₹1 ఎక్కువ పెట్టినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే దాని లైఫ్ అలా చూపిస్తుంది. పానాసోనిక్ చాలా బాగా పనిచేస్తుంది. నేను నా ఓల్డ్ మిక్సీ ఇచ్చేసి ఎక్స్చేంజ్లో తీసుకున్నాను కాబట్టి మనకి 6,000 వరకు పడింది. బట్ నార్మల్గా అయితే కాస్ట్ 8 వరకు ఉంటుంది. రెగ్యులర్గా వాడే జార్లో నేను పుచ్చకాయలు వాటర్ మెలన్ జ్యూస్ చేద్దామని వేసానండి ఎలా అవుతుందని.
మీరు నమ్మరు, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే నేను తిప్పాను. ఏదైనా సరే, పౌడర్ అయినా ఏదైనా 3 జార్లు కూడా నేను రివ్యూ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చాలా ఫైన్గా పేస్ట్ అయింది, గింజలు లాంటివి ఉండిపోయాయి కానీ చాలా బాగుంది. ఇక్కడ పల్ప్ అనేది మిగలకుండా జ్యూస్ చాలా బాగా తయారైంది. మనం రెగ్యులర్ లైఫ్లో కూడా దీనికి ఏంటంటే ఎక్కువగా ఈ 2 జార్సే వాడతాం. ఆ పెద్ద జార్ కూడా ఎప్పుడో అంటే క్వాంటిటీ ఎక్కువ ఉండి లేకపోతే ఎక్కువ పని ఏదైనా చేసినప్పుడు తప్ప 3 జార్ కూడా తీసే పని లేదు. నేనైతే తీను, ఈ 2 ఎక్కువ వాడతాను. అందుకే ట్రాన్స్పరెంట్ జార్ను కూడా నేను తీసుకోకుండా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనకి 3rd జార్ ఉంది కదండి పెద్దది, జ్యూస్ జార్ నార్మల్గా ఇది. ఇందులో మనం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నానండి, కొద్దిగా యాపిల్ వేసి. చూడండి మీకు అంటే ఎక్కడన్నా పల్పు అనేది చాలా ఎలా అంటే మనకి వడపోతకి దిగనలాగా ఉండిపోద్ది కదా, బట్ ఇందులో పల్ప్ అనేది చాలా లెస్ క్వాంటిటీలో వచ్చింది. ఎందుకంటే అంత ఫైన్ పేస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంటుందన్నమాట. వాట్స్ ఎక్కువ అండివి, అందుకని మనకి ఇంత క్లియర్గా ఇంత బాగా పనిచేస్తుంది మిక్సీ. అందుకే నేను పానాసోనిక్ని డెఫినెట్గా రెఫర్ చేస్తాను. ఎవరు అడిగినా సరే నేను పానాసోనిక్కి తీసుకోమని చెప్తాను అనమాట. అంత ఇష్టం నాకు. ఎందుకంటే మనం దాంతో జర్నీ చేస్తున్నప్పుడు అది మనల్ని ఎక్కువ విసిగించింది అనుకోండి, దాన్ని 1-2 సార్లకే మర్చిపోదాం. నేను అల్ట్రా, ప్రీతి, కంచన్, గంగా ఇలాంటి మిక్సీలు అన్నీ కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశానండి. చేసినప్పుడు ఏంటంటే అవి మంచివి కాదు అని అన్నాను, బట్ వాటితో కంపేర్ చేస్తే 100% కూడా రిజల్ట్స్ అనేది ఎక్కువ ఇస్తుంది పానాసోనిక్. ఈ జ్యూస్ నేను 30 సెకండ్స్ మాత్రమే బ్లెండ్ చేశానండి. 30 సెకండ్స్కి చూడండి మనకి ఎంత స్మూత్ పేస్ట్ అయిపోయిందో. మనకి పల్ప్ అనేది తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లిక్విడ్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇది హెల్త్కి మంచిది కాబట్టి చాలా చాలా బెనిఫిట్ అండి. ఇందులో నేనైతే ఒక లెమన్ పిండి సర్వ్ చేస్తాను. వాటర్ వారంటీ 5 years, అలాగే బాడీ వారంటీ 2 years పానాసోనిక్లో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన అచ్చు తెలుగు ఆడపిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలాంటప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయి. ఈ వెడ్డింగ్ సీజన్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా వస్తుందని మన ఛానల్లో. డెఫినెట్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.